భగవద్గీత 4వ అధ్యాయము 7వ శ్లోకము పార్ట్ 2. వేదములలోని ఆ నియమములు భగవత్ శాసనములని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. ఆ భగవానుడు మాత్రమే ధర్మ విధానమును సృజింపగలడు. వేదములు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే తెలుపబడినవని తెలియచున్నది. కనుకనే ధర్మ నియమములు దేవాది దేవుని ప్రత్యక్ష నిర్దేశములు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీను భగవద్గీత అంతటా స్పష్టముగా వివరింపబడినవి. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనము. భగవద్గీత అంత్యమున తనను శరణు పొందుటయే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకు మించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆదేశించి ఉన్నాడు. వైదిక ధర్మములు మానవుని అట్టి సంపూర్ణ శరణాగతినే ప్రేరేపించును. అట్టి నియమములు దానవ ప్రవృత్తిచే నశింపచేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావనము వృద్ధి చెంది లౌకికులు వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారము ఉపయోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించడని శ్రీమద్భాగవతం నుండి మనకు తెలియచున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకై వేదములందు జంతు బలిని చేయుటకు తగిన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను అనుసరింపగానే జంతు బలులతో కూడిన యజ్ఞములను కొనసాగింపసాగిరి. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచితములైన అహింసా సిద్ధాంతములు స్థాపించుట కొరకై బుద్ధ భగవానుడు అవతరించెను. అనగా భగవానుని ప్రతి అవతారమునకు ప్రత్యేక ప్రయోజనము కలదు. స్వయం వ్యక్తములైన గ్రంథములందు అవన్నీను సంపూర్ణముగా వివరింపబడినవి కనుక శాస్త్రములందు నిర్దేశింపబడినదే ఎవ్వరిని అవతారములుగా అంగీకరింపరాదు. భగవానుడు భారతదేశ భూమిపైననే అవతరించునంట సత్యము కాదు. అతడెక్కడికైనను ఎన్నడైనను తన ఇచ్ఛానుసారము అవతరింపవచ్చును. భగవత్ చైతన్యం వైపునకు మానవులను మరలించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపజేయుటయే అతని అన్ని అవతారముల ఉద్దేశ్యము. అతని అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనులు అవగాహన చేసుకున్నట్లుగా ధర్మము గూర్చి అతడు ఉపదేశించుచున్నాడు. ధర్మమును గూర్చి అతడు ఉపదేశించును. కొన్ని మార్లు అతడు స్వయముగా అవతరించును. కొన్ని మార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపమునను సేవకుని రూపమునను కానీ పంపును. తానే స్వయముగా గూఢమైన రూపములలో అవతరించుట గాని చేయుచుండును. భగవద్గీత సిద్ధాంతములు అర్జునునకు మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై చెప్పబడినది. ఎందుకనగా ప్రపంచమునందలి ఇతర భాగములలోని సామాన్య మానవులతో పోల్చి చూచినచో అర్జునుడు గొప్ప ఉన్నతిని పొందినట్టివాడు. రెండుచే కలిపినచో
నాలుగు అగుననుట ప్రాథమిక మరియు ఉన్నత తరగతికి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. అయినను గణితమునందు కూడా ప్రాథమిక, ఉన్నత, అల్ప ప్రయాణములన్నవి గలవు. అట్లే భగవానుని సర్వావతారములందును ఒకే రకమైన ధర్మ సిద్ధాంతములే బోధింపబడును. కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అవి ప్రాథమికులుగా లేక ఉన్నతములుగా గోచరించును. తర్వాత వివరింపబడబోనట్లుగా వర్ణాశ్రమ ధర్మమునకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4 ఆశ్రమములను, సంఘమునందరి 4 వర్ణములను అంగీకరించుటతో ఆరంభమగును. అనగా సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతము చేయుటయే అన్ని అవతారముల ముఖ్య ప్రయోజనము. కానీ అట్టి చైతన్యము భిన్న పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమగుట, మరికొన్ని మార్లు అవ్యక్తమగుటను సంభవించును. జై శ్రీకృష్ణ.